ఎక్కడ న్యాయం గాయత్రి? ఎంత జాగ్రత్తగా చూసుకుంటానో చూడండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, చాలా జాగ్రత్త. నా బిడ్డ దొరికేంత వరకు నేను ప్రశాంతంగా ఉండలేను, ఏమీ తినలేను. క్షమించండి అమ్మా. ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక, ఏ దారెటు పోతుందో ఎవరిని అడగక. వాన కురిసి కలిసేది వాగులో, కదిలి కదిలి నదులన్నీ కలిసేది కడలిలో. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.
కొడతాను తీసురామ్మా. నా దగ్గర డబ్బులు లేవండి. నువ్వు ఇచ్చే డబ్బులతో నేనేం మేళ్ళ కట్టను గాని కొడతాను తీసురామ్మా. తీసురామ్మా. స్వామి, ఓం నమ శివాయ. చెప్పు నాయనా. మీరు చెప్పినట్టు అన్నీ నిజం అవుతున్నాయి. నేను మా అప్ప కోసం వెతుకుతున్నాను, అదే నా వారసుల కోసం వెతుకుతున్నాను. లహరి వల్లే నా కొడుకు దొరుకుతాడని మీరు చెప్పారు కదా. లహరి ఎప్పుడు దొరుకుతుంది? నా కొడుకు ఎప్పుడు దొరుకుతాడు? చెప్పండి స్వామి. మా అప్పని చంపిన ఆ శ్వేత నా చేతికి దొరుకుతుందో లేదో చెప్పు స్వామి. మా జీవితాలతో ఆడుకుంది, మా బతుకుల మీద దెబ్బ కొట్టింది, మమ్మల్ని రోడ్డు పాలు చేసింది. దాని మీద నేను పగం తీర్చుకోవాలి స్వామి. చెప్పండి స్వామి, దొరుకుతుందా లేదా? చెప్పండి స్వామి. ఎక్కడికి వెళ్తున్నావమ్మా? మీరు కుట్టేంత వరకు అక్కడ కూర్చుంటాను. చెప్పండి స్వామి. ఇక్కడ మా మనసు అగ్నిపర్వతమై మా రక్తం ఉడికిపోతుంటే నీకు మాత్రం నవ్వొస్తుందా స్వామి? అంతా ఈశ్వరేచ్ఛ. సృష్టించేది వాడే, నడిపించేది వాడే, దగ్గర చేసేది వాడే, దూరం చేసేది వాడే. అన్నీ కళ్ళ ముందే ఉంటాయి, కానీ కొన్నే కనిపిస్తాయి. మీకు కావలసింది మీరే వెతుక్కోండి. పరిష్కారం చెప్తావనొస్తే వేదాంతం చెప్తావేంటి? ఓం నమ శివాయ. నువ్వు చెప్పకపోతే మాత్రం మేం పట్టుకోలేమనుకుంటున్నావా ఏంటి? రాతమ్మా. అక్క ఒక్క నిమిషం అక్క. టైం వేస్ట్ చేసుకోవద్దు, రాతమ్మా. ఎక్కడికి తమ్మా? చెప్తాను అక్క. షూ పాలిసా సార్? కాదు, ఒక అమ్మాయి గురించి ఎంక్వైరీ. అర్థం కాలేదు బాబు. ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసావా? అక్కడెవరూ లేరు. రింగ్ సౌండ్ మాత్రం అక్కడి నుంచి వస్తుంది. బాబు ఈ అమ్మాయి ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసావా?
చూశానండి. ఎక్కడ చూసావు చెప్పు. నిన్న టీవీలో కనిపించిందండి. మధ్యాహ్నం పూట ఈ టీవీలో అదేదో ప్రోగ్రాం వస్తుంది చూడండి, ఆ టార్ మహిళ, ఆ ప్రోగ్రాంలో చూశానండి. నిజంగానే చూసావనుకున్నాను కదరా. నిజంగానే చూశానండి. మా ఆవిడకి ఆ ప్రోగ్రాం అంటే చాలా ఇష్టం. అక్క రాక ఆ అమ్మాయి కాదా అండి? కొట్టడం అయిపోయిందమ్మా. వాళ్ళ వల్ల నీకేదో ప్రమాదం ఉందని నాకు అర్థమైందమ్మా. అందుకనే నిజం చెప్పలేదు. చెప్పులు వేసుకోమ్మా. వస్తానండి. బయలుదేరు, జాగ్రత్త అమ్మా. శత్రువు సమీపంలో తిరుగుతున్నావు, ప్రమాదం. లహరిని చూపించు భగవంతుడా, త్వరగా లహరిని చూపించు. నిన్ను వదిలేసి వెళ్ళిపోతున్నాను, నన్ను క్షమించరా కన్నయ్య. ఇంకా వాడితో ఆటలాడుకుంటూ కూర్చుంటే అవతల ట్రైన్కి టైం అవుతుంది. బయలుదేరు. బాబుని ఎలాంటి పరిస్థితుల్లోనూ కొట్టద్దు, తిట్టద్దు వదినా. నిన్ను మర్చిపోయేంత ప్రేమగా చూసుకుంటానని చెప్పాను కదా. పద, టైం అవుతుంది. రా. ఇదిగో తీసుకో, పద. కన్నయ్యకి ఎలాంటి కష్టం రాకుండా కాపాడు. పద. చెల్లెలు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఎక్కించేసి వచ్చేస్తాను. 2 రోజులు మేనేజ్ చేయండి చాలు. ఉంటాను. 2 రోజులు ఉద్యోగం మానేసినంత మాత్రాన కొంపలేం ఆరిపోవు. అసలు ఆ ఉద్యోగం పోయినా నష్టమేం లేదు. ముందు లహరి ప్రయాణం ఆగిపోకుండా చూడండి. లహరి, పాస్పోర్ట్ భద్రంగా దాచుకో. ఏమండి ఏంటి? ఒకసారి దేవుడి దగ్గర పెట్టి మొక్కుకొని తీసుకొస్తానండి. పాస్పోర్ట్కి ఏం కాకూడదని చెప్పాను కదా. బొట్లు పెట్టను, అక్షింతలు వేను, ఏం చేయను. వదిన సెంటిమెంట్స్ వదులుకుంటే క్యాబ్ వచ్చేంత వరకు టైం ఉంది కదా, ఇవ్వన్నయ్యా.
దీనికి డాలర్ల పిచ్చి బాగా పట్టుకున్నట్టుంది. నా మరదలు మా జాతకాల్ని జీవితాల్ని మార్చడానికి అమెరికా వెళ్తోంది. ప్రయాణానికి ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూడు స్వామి. లగేజ్ ఇంకోసారి చెక్ చేసుకోమ్మా. బట్టల బ్యాగు, వదిన పెట్టిన పచ్చళ్ళు, పిండి వంటలు, బుక్స్, హ్యాండ్ బ్యాగు అన్నీ ఓకే అన్నయ్య. కారు వచ్చాక లగేజ్ అంతా పెట్టేసి మళ్ళీ వస్తాను. పాస్పోర్ట్ ఏది? కారు వచ్చేదాకా దేవుడి దగ్గరే ఉండనివ్వండి. హడావిడిలో మర్చిపోతావు కస్తూరి. నేను మర్చిపోను. అదే నా డాలర్ తల్లి. నేనెలా మర్చిపోతాను? కారుడు ఇంకా రాలేదేంటి? ఒకసారి ఫోన్ చేయండి. ఇదిగో నీకోసమని కష్టపడి పచ్చళ్ళు, పిండి వంటలు చేశాను. అమెరికా వెళ్ళి ఆవకాయని చిన్న చూపు చూడకు. అన్నీ తినేయాలి, ఓకేనా? అలాగే వదినా. సూర్యన్న, ట్రైన్కి టైం అవుతుంది. ఇంకా ఎక్కడున్నావు? 10 నిమిషాల్లో వచ్చేస్తున్నానండి. 10 నిమిషాల్లో వచ్చేస్తాడట. లహరి, నీకు మీ అమ్మకి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కదా? ఇదిగో పార్తూ, నా కోపం వచ్చిందంటే మామూలు తిట్లు రావు. తిట్ల దండకం ఎత్తుకున్నానంటే మనుషులకి చెవి నుంచి రక్తం కారుతుంది. ఏమనుకుంటున్నావో? చివరిసారిగా ఆలోచించు లహరి. ఈ ప్రయాణంలో ఎలాంటి మార్పు ఉండదు. ఇంతదాకా వచ్చాక ఎలా ఆగిపోతుందనుకున్నావు? మరి దురాశ కాకపోతేను? నాది ఆశ కాదండి, ప్రేమ. ఈ ప్రేమలు దోమలు 4 రోజులు బాగుంటాయి, తర్వాత కూడు కూడా పెట్టవు. నువ్వింకా ప్రేమ ప్రేమ అంటూ అదే మంత్రం వేయకు. తను లేకుండా బ్రతకలేను సార్. నేను బతకగలను. దేవుడా, నేను ఫ్లైట్ ఎక్కేంత వరకు నన్ను బలహీనురాలను చేయకు. పార్థు ప్రేమ ముందు నాకు ఏది ఎక్కువ కాదు, కానీ నేనున్న పరిస్థితి అలాంటిది. వెళ్ళవయ్యా బాబు. కనీసం నిన్ను డ్రాప్ చేయడానికైనా రావచ్చా? అవసరం లేదు. చివరి కోరిక అనుకో లహరి. పోనీలే అమ్మా, రానివ్వు. ఏముందో పెట్టి మనసు మార్చేస్తాడండి. కస్తూరి, పిచ్చి పిచ్చిగా మాట్లాడకుండా నువ్వు వెళ్ళి పాస్పోర్ట్ తీసుకురా. ముందు మీరు ఈ లగేజ్ కారులో పెట్టండి. పాదు, నేను తీసుకెళ్తా. అరిగిపోతాడేంటి? పట్టుకునివ్వండి. కస్తూరి. సరే లహరి, నిమ్మకాయ తీసుకొస్తానుండు.
జీవితం ఓ ఒంటి దారిలో జంట నీడగా తోడు ఉండదా ఎన్నాళ్ళ నీ జ్ఞాపకం మరువదే నా ప్రాణం అనుకుంటే అన్నీ జరిగేదేనా నిజమయ్యే లేకున్నా నీ కలలో జీవించను. ఐ లవ్ యూ గాయత్రి, నువ్వు లేకుండానే బతకలేను గాయత్రి. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను గాయత్రి. గాయత్రి గాయత్రి